సీఎం జగన్ పై దాడి కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న యువకుల తరపున సెర్చ్ పిటిషన్ దాఖలైంది. లాయర్ సలీం ఈ సెర్చ్ పిటిషన్ దాఖలు చేశారు. కోడికత్తు శ్రీను కేసులో వాదనలు వినిపించిన లాయర్ యువకుల తరపున 1వ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పోలీసులు తీసుకెళ్లిన సతీష్, ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. కనీసం ఏ కేసు మీద తీసుకెళ్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదని ప్రస్తావించారు. నేరంగీకారానికి వాంగ్మూలం సేకరించడానికి 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారని ప్రస్తావించారు. తల్లిదండ్రులకు ఎలాంటి నోటీసులు, కమ్యూనికేషన్ ఇవ్వలేదని, చట్టవిరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్లో విజయవాడ సిపి, ఏసీపీ, అజిత్ సింగ్ నగర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. నేడు కోర్టులో యువకులను హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు తమ పిల్లలను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. డబ్బుల కోసమే పిల్లల్ని సభకు తీసుకెళ్లామని, ఇలా వేధిస్తారని ముందే తెలుసుంటే అసలు వెళ్లే వాళ్లమే కాదని మండిపడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పటి వరకు ఎందుకు పిల్లలను చూపించలేదని పోలీసుల్ని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. సో మల్లికార్జున్, ఏపీ సీఎం జగన్ పైన రాయి దాడి ఘటనలో కొంతమంది యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే దానికన్నా ముందు యువకుల తరపున కూడా ఒక సర్చ్ పిటిషన్ కూడా దాఖలైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మల్లికార్జున్? ఏదైతే కేసుకు సంబంధించి ఈరోజు 6వ రోజు కూడా గడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నిందితులను అయితే పోలీసులు పట్టుకున్న దాఖలాలు కూడా లేవు. కానీ అనుమానితులు మాత్రం ఒడ్డెర కాలనీకి సంబంధించి దాదాపుగా 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొన్న మంగళవారం ఉదయం 5 గంటలకు కూడా 5గురు మైనర్లను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే మంగళవారం దానికి సంబంధించి బుధవారం అంటే నిన్న సాయంత్రం కూడా మరో 3గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో ఒక టీడీపీ నేత కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. టీడీపీకి రీసెంట్గా ఒక 2 నెలల క్రితం జాయిన్ అయిన ఒక దుర్గారావు అనే యువకుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే కోడికత్తి కేసులో న్యాయవాదిగా ఉన్న సలీం ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వాళ్ళ తరఫున వకాలత్తు కూడా దాఖలు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి గత రాత్రి ఆ జడ్జి ఇంటి నివాసానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. సర్చ్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేసేందుకు కూడా చెప్పారు. మనకి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జడ్జి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. నిన్న శ్రీరామనవమి సెలవు కావడంతో కూడా జడ్జి పిటిషన్ తీసుకునేందుకు నిరాకరించడం జరిగింది. కానీ కొంత రిక్వెస్ట్ చేసి సలీం కొంచెం రిక్వెస్ట్ చేసి సార్ ఇది ఇమీడియట్గా తీసుకోవాల్సిన పిటిషన్ అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఈరోజు కోర్టు టైంలో కూడా తీసుకుంటామంటూ కూడా ఆయనకి సూచించడం జరిగింది. ఈరోజు మరి కాసేపట్లో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరైతే మైనర్లు 5గురు ఉన్నారో వాళ్ళ 5గురు కూడా కనిపించట్లేదని తల్లిదండ్రులు దాదాపుగా 2-3 రోజుల నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమ పిల్లల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా 200 నుంచి 300 మనుషులకు ఇచ్చి మరీ ఆ కార్యక్రమాలకు తీసుకెళ్తూ ఉన్నారు. 200-300 ఇచ్చి కేసుల్లో కూడా ఇరికించే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు గత 2 రోజుల నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న మరికొంతమంది యువకుల్ని వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. దీనిపై కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. తర్వాత రోడ్డు మీద కూడా వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. పోలీసులు అయితే ఈ ధర్నాకు సంబంధించి వాళ్ళు స్పందించడం జరిగింది. కంపల్సరీగా మీ పిల్లల్ని మీకు ఈరోజు అప్పగిస్తామంటూ అంటే గురువారం రోజు ఈరోజు అప్పగిస్తామంటూ కూడా తల్లిదండ్రులకి వాళ్ళు హామీ ఇచ్చడం జరిగింది. ఇటు అప్పగించకుండా డైరెక్ట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మొత్తం ఓవరాల్గా ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి అయితే దాదాపుగా 6 రోజుల నుంచి అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రాయి ఏదనేది ఏ మెటల్తో రాయి అనేది ఉంది, ఆ రాయి ఏ విధంగా వేశారనేది అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కానీ నిందితులు ఎవరు వేశారనేది అయితే ఇప్పటివరకు గుర్తించిన దాఖలా అయితే కనిపించట్లేదు.